గుడ్ మార్నింగ్ టు ఆల్ ప్రియులారా. ఆ పరమ తండ్రి యొక్క కృప కనికరములకు మనం దినదిన పాత్రలమవుతున్నాం. అది ఆయన ఉచితమైన కృపను బట్టియే. ఈ లోకంలో ఎంతోమంది వారి పగలు చూడలేక యాత్రలు ముగించిన వారిగా ఉన్నారు. పరమ తండ్రి కృపను బట్టి మనం అనుదినం కూడా సజ్జులకు ఉండగలుగుతున్నామంటే ఆయన కృప, ఆయన కనికరాన్ని బట్టి. కాబట్టి ఆ పరమ తండ్రి యొక్క వాత్సల్యత దినదినం మన మీద నూతనంగా పుట్టించున్నాడు. కాబట్టి మనం ఇంకా సజ్జులకులో ఉన్నాం. ఆయన ఎంతైనా కృపా కనికరం కలిగిన వాడు. ప్రియులారా, ఆ పరమతను ఇంకా తన బలముతో, తన శక్తితో మనల్ని నింపునుగాక, తన ఆశీర్వాదంతో మనం నింపునుగాక, తన కృపాక్షేమములే మనకు విస్తరింపచేయునుగాక. ఈ దినం అనుదిన కృపల లేఖన భాగం మనం చూసుకుంటుంటే పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనములో, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఈ మాట యాశ్వమిస్తే చెప్తున్నాడు. నమ్ముట నీ వలనైతే అంటే నమ్మడం నీ వలనైతే ఇది నా సర్వశక్తుడైన యాశ్వమిస్తే నాకు చేస్తాడు, నన్ను ఆయన నడిపిస్తాడు, నన్ను ఆయన పోషిస్తాడు, నన్ను సంరక్షిస్తాడు, నన్ను కాపాడుతాడు, ఈ శ్రమ నుంచి నన్ను విడిపిస్తాడు అని నమ్ముట నీ వల్ల అయితే ఆ చేయువానికి సమస్తము సాధ్యమే. అక్కడ దయ్యం పట్టిన ఒక ఆమెను తీసుకుని వచ్చి శిష్యులు ఆ విధంగా ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆ తండ్రితో అంటున్నాడు, ఈ దయ్యమును వెలగొట్టడము నా వల్ల అయ్యేదని నువ్వు నమ్మితే అది సమస్తము సాధ్యమైన చేస్తాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితాలను కూడా ఈ శ్రమల నుంచి నన్ను విడిపిస్తాడు, ఈ కష్టాల నుంచి నన్ను విడిపిస్తాడు, ఈ అపవిత్రత్వ చికరశక్తుల నుంచి నన్ను విడిపిస్తాడు అని మనం నమ్మవలనం. మన వంతు, మన కర్తవ్యము. నమ్మడం మన కర్తవ్యం అయితే, మన పని అయితే, మన బాధ్యత అయితే ఆయన చేయడం ఆయన కర్తవ్యము, ఆయన బాధ్యత. కాబట్టి మనం నమ్మి విశ్వసించి ఆయన వైపు చూసినప్పుడు తప్పక చేస్తాడు. ఆయన కార్యం చేయడానికి శక్తివంతుడు, బలవంతుడు, పరాక్రమశాలుడు, మహాబాహుబలం కలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. పచ్చని చెట్టును ఎండిన చెట్టుగాను, ఎండిన చెట్టును పచ్చి చెట్టుగా చేయగలవాడు ఆయన. ప్రియులారా, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని మనం నమ్మి విశ్వసించినప్పుడు ఆయన గొప్ప కార్యాలు మన పక్షంలో చేస్తాడు. నమ్మడం మన వలనైతే. కాబట్టి ప్రియులారా, ఏదైనా చేయటకు ఆయన సమస్తము సాధ్యమే. సృష్టిని ఏ విధంగా కలగజేశాడు? శూన్యములో కలగజేశాడు. శూన్యంలో భూమిని వేలాడజేశాడు. ఆకాశ వైశాల్యమును విశాలపరిచాడు. ఆయన సమస్త సృష్టిని ఆయన వాక్కు ద్వారా కలిగజేసిన సృష్టికర్త. సముద్రాన్ని నోటి మాటతో ఆపినవాడు. ఎర్ర సముద్రాన్ని పాలుగా తీర్చినవాడు. యోర్దాను నీళ్లను ఏకరాశిగా కూర్చినవాడు. ఎరుకో గోడలు కూర్చినవాడు. మన సర్వశక్తులని మనం నమ్మితే ఆయన ఏదైనా చేయడానికి సమస్తము ఆయనకు సాధ్యమే. మనం నమ్ముదాం, విశ్వసిద్దాం, ఆయన కార్యాలు రుచి చూద్దాం. అటు విధంగా మనము ఆయన సన్నిధిలో నిలబడదుము గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యాశ్వమసియా, అయ్యా, నమ్ముట నీ వల్లైతే చేయడానికి సమస్తము సాధ్యమైన నాయన. మేము నమ్ముతున్నాము నాయన. అపనమ్మకం మాలు ఉండకుండా సహాయం చేయమని ప్రార్థిస్తూ మానసికుడు విమోచకుడు నజరేయుడైన యెహోవామసియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోవామసియా కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయన మనల్ని బలపరచును గాక. ఆమేన్.